అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వెజిటబుల్ పిజ్జా చేస్తున్నాను. సేమ్ మార్కెట్లో ఎలా ఉంటుందో అలాగే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని స్టవ్ వెలిగించుకుని బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం వాటరు బాయిల్ చేసుకోవాలండి. ఆ వాటర్లోంచి ఒక టీ గ్లాస్ అంత వాటరు ఒక చిన్న బౌల్లో పోసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఈస్ట్ వేసుకోవాలి. అంటే మనం ఒక కప్పుకి పిండికి ఒక స్పూను ఈస్ట్ అనేది తీసుకోవాలండి. అలా నేను 3 కప్పులు తీసుకుంటున్నాను. అంటే టీ గ్లాస్ అంత కొలతతో తీసుకుంటున్నాను. అది ఒక 10 మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసి అలా ఓ పక్కన ఉంచుకోవాలండి. గ్లాసుల వరకు కూడా 2 టీ గ్లాసుల వరకు మైదా తీసుకున్నాను. అలాగే ఒక టీ గ్లాస్ అంతా గోధుమ పిండి తీసుకున్నాను. 2 కలిపి చేస్తున్నాను. మీరు ఒకసారి జల్లించండి. నేనైతే ఇది బాగుందని నేను అలా వేసేసానండి, నీట్గా ఉందని. జల్లించి తీసుకోండి. అలా వేసుకుని దానిలో టేస్ట్కి సరిపడా కొంచెం సాల్టు, అలాగే ఒక టేబుల్ స్పూను షుగర్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు మనం ఫెర్మెంటేషన్ కోసం వేడి నీళ్ళల్లో ఈస్ట్ వేసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అంతా కూడా ఈ పిండిలో వేసుకుని మెత్తగా చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకోవాలి. చాలా స్మూత్గా మెత్తగా కలుపుకోవాలి. ఆ గిన్నెలో అయినా కలుపుకోవచ్చు, లేదంటే బండ మీద అయినా సరే. కొంచెం కష్టపడాలండి, కొంచెం టైం పట్టిద్ది. అలా కలుపుకుంటేనే ఈ పిజ్జా అనేది చాలా నీట్గా టేస్టీగా కూడా వస్తుంది అనమాట. అలా కలుపుకుని దాంట్లో చిన్న బటర్ పీసు ఒకటి ముక్క వేసుకుంటే అది ఇంకా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అలా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలుపుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక 2 అవర్స్ వరకు కూడా అలాగే ఉంచుకుంటే చక్కగా పొంగుతుందండి. అయితే నేను కుక్కర్లో పెడుతున్నాను. అలా కలుపుకుని చక్కగా కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక 2 అవర్స్ వరకు కూడా ఉంచుకుంటే చక్కగా పొంగుతుంది. పిజ్జా కూడా చాలా నీట్గా వస్తుందండి. అయితే నేను 2 అవర్స్ ఉంచలేదు, 1 అవరే ఉంచుకున్నాను. ఇప్పుడు పిజ్జాలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 8-9 వరకు కూడా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని, అలాగే ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి 2 కొంచెం వేగాక 3 టమాటాలు తీసుకున్నాను. దాన్ని హాఫ్గా కట్ చేసి అలా తిప్పి పెట్టుకుంటే తర్వాత కొంచెం బాయిల్ అయ్యాక మనం ఆ పైన పీల్ అనేది, ఆ తొక్క అనేది తీసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందుకు అలా పెట్టుకుని మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వరకు కూడా అది ఉడికించుకోవాలండి. అలాగే ఒక 3-4 ఎండుమిర్చి కూడా అలా ముక్కలుగా కట్ చేసి ఆ ప్యాన్లో వేసుకోవాలి. వేసుకుని కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ అయ్యాక మూత తీసి ఆ పైనటువంటి ఆ పీలంతా కూడా తీసేసుకోవాలండి. తీసేసుకుంటే చక్కగా మనం ఆ చట్నీ ప్రిపేర్ చేసినప్పుడు మెత్తగా నీట్గా ఉంటుంది చట్నీ కూడా. ఆ పీలంతా కూడా స్పూన్తో కానీ ప్లక్కర్తో కానీ తీసేసుకుని దాంట్లో కొంచెం టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కన పెట్టుకుని చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. బాగా స్మూత్గా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉండినా కూడా బాగుంటుంది. అలా మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకుని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, చట్నీ అనేది అలా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిజ్జాలోకి వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. అంటే బేబీ కార్న్ వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ సిమ్లా మిర్చి, ఒక ఉల్లిపాయ, ఆనియన్ ఒకటి వేస్తున్నాను. ఆల్రెడీ స్వీట్ కార్న్, బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకుంటున్నాను. అవన్నీ కూడా కట్ చేసుకుని చక్కగా ఓ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు కూడా ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం
కుక్కర్లో పెట్టుకున్న ఆ పిండి చూసారా చక్కగా అలా పొంగుతుందండి. ఇంకా 2 గంటలు నేను ఉంచినట్లయితే ఇంకా బాగా పొంగేది. నేను 1 అవర్కే తీసేసాను. అలా కుక్కర్లో ఉన్న ఆ పిండినంతా కూడా మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని పిజ్జా సైజుని బట్టి ఉండలుగా చేసుకోవాలి. చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని రంధ్రాలు ఉన్న ప్లేట్లు ఉంటాయి కదండి, అవి తీసుకుని దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి పైన కొంచెం గోధుమ పిండి కానీ లేదంటే మైదాతో కానీ పైన కొంచెం అప్లై చేసి మనం తీసుకున్న ఆ ముద్దని ఆ ప్లేట్తో అట్లా చేతితో ప్రెస్ చేసుకుంటూ చక్కగా ప్లేట్కి సరిపడా వరకు కూడా అలా ప్రెస్ చేసుకుంటూ రొట్టెలాగా చేసుకోవాలి. దాని మీద స్పూన్తో అలా హోల్స్ చేసుకుంటే మసాలా అనేది లోన వరకు కూడా వెళ్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ టమాటా చట్నీని దీని మీద అప్లై చేసి ఆ చపాతీ మీద అప్లై చేసి మోజరెల్లా చీజ్ అండి అది, దాంతో పైనంతా కూడా చక్కగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి చీజ్ కూడా. దాని మీద మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్, ఆనియన్స్, సిమ్లా మిర్చి, అలాగే స్వీట్ కార్న్ ఉన్నాయి కదండి, వాటిలన్నిటినీ కూడా చక్కగా నీట్గా డెకరేట్ చేసుకోవాలి. డెకరేట్ చేసుకుని ఆనియన్స్ పెట్టాను, అలాగే సిమ్లా మిర్చి కూడా పెట్టాను. దానిపైన స్వీట్ కార్న్ కూడా వేసుకుని తర్వాత పైన మళ్ళీ కొంచెం మోజరెల్లా చీజ్ కొంచెం మళ్ళీ వేసుకుని దాని మీద చిల్లీ ఫ్లేక్స్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే పిజ్జా సీజనింగ్స్ కూడా వేసుకుని చక్కగా వేసుకోవాలండి. పైనంతా కూడా డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హీట్ చేసుకుంటానికి పెట్టుకున్నాం కదండి కడాయి, అది ఆల్రెడీ హీట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి మనం తయారు చేసుకున్న ఈ రొట్టె ఉన్న ఈ పిజ్జా ఉన్న ప్లేట్ని జాగ్రత్తగా ఆ కడాయిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే అది ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాంట్లో పెట్టుకుని ఒక 20 నుంచి 20 నిమిషాల వరకు కూడా సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే అది చక్కగా ఉడుకుతుంది. జాగ్రత్తగా పెట్టుకుని మూత పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఒక 25 మినిట్స్ వరకు కూడా సిమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు నీట్గా చక్కగా ఉడికిపోతుందండి. అలాగే ఈరోజు వాక్యము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ఇప్పుడు చూసారా చక్కగా పిజ్జా అనేది 25 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, అంత టేస్టీగా ఉందంటే ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా చేసి పిల్లలకి పెట్టారంటే మాత్రం అసలు అందులో రెయినీ సీజన్ వర్షాకాలం కదండి, వేడివేడిగా ఇది తింటే సూపర్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.